నెక్స్ట్ టాపిక్ చూద్దాం సార్. వ్యక్తిత్వ హననాలు, బాడీ షేమింగ్లు, పురపోరులో పరిధి దాటిన విమర్శలు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ అటు కేటీఆర్ గాని ఇటు రేవంత్ రెడ్డి గారు గాని విపరీతంగా అయితే తిట్టుకున్నట్టు అనిపిస్తుంది సార్. తెలంగాణలో జరుగుతున్నటువంటి 116 మున్సిపల్ 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ గారి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం చాలా పరిధులు దాటింది. ఎవరు పొట్టి, ఎవరు అమితాబ్ బచ్చన్, ఎవరు పొడుగు, అసలు ఎవరు డ్రగ్స్ తీసుకుంటారు, ఎవరు డ్రగ్స్ తీసుకోరు, ఎవరిని పిచ్చాసుపత్రిలో వేయాలి, ఎవరిని బయట ఉంచాలి, ఇలాంటివి అనేక కామెంట్స్ మధ్య వాళ్ళ బాడీ షేమింగ్ అంటే ఎలాంటిదంటే ఒక రకమైనటువంటి ఎప్పుడు ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడకూడనటువంటి భాషని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్స్లో అవి కనపడుతూ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ అలాంటి భాష మాట్లాడుకోవటం అనేటువంటి దాన్ని మాత్రం సభ్య సమాజం అందరూ కూడా అసహ్యించుకుంటున్నారు, దాన్ని తప్పుగా భావిస్తున్నారు. సరే, ఒకరు మాట్లాడినా కానీ రెండో వాళ్ళు మాట్లాడకుండా ఉంటే కొంత గౌరవంగా ఉంటుంది. కానీ ఒకరు మాట్లాడారని ఇంకొకరు మాట్లాడుతున్నారు, వారు మాట్లాడారని వీరు మాట్లాడుతున్నారు. బట్ ఏదైనా ప్రజల మధ్య మాత్రం దానికి ఒక రకమైనటువంటి హేయభావం అయితే వచ్చింది. ఇదేంటి భాష ఏంటి అనేటువంటి దాని మీద. సరే, అదొక అంశం. రెండో అంశం, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం ఎంటైర్ క్యాంపెయిన్లో తెలంగాణ జాతిపిత ఎవరు అనేటువంటి అంశం మీద చర్చ తీసుకొచ్చారు. ఆ చర్చ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎటువంటి అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటి దాని మీద ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన జాతిపిత కాదు అనేటువంటి దాన్ని మాత్రం చాలా విస్తృతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. బట్ బీఆర్ఎస్ కూడా దాన్ని కౌంటర్ అటాక్గా ముఖ్యమంత్రి గారి మీద అటాక్ దిగినట్లుగా భావించాలి. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ ప్రభంజనం ఉందా అని అనిపిస్తుంది. అదేవిధంగా కొంత సెగ్మెంట్లో బీఆర్ఎస్ ప్రభంజనం, కొంత సెగ్మెంట్లో బీజేపీ ప్రభంజనం ఉంటుందా అనిపిస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఫలితాలు వచ్చిన తరువాత అంటే పంచాయతీ ఎన్నికల సరళిలోనే ఆ రిజల్ట్స్ మాదిరిగానే ఇప్పుడు కూడా మున్సిపాలిటీ రిజల్ట్స్ ఉంటాయా అనేటువంటిది కూడా కనపడుతుంది. సరే, ఇక నెక్స్ట్ డబ్బు ప్రభావం. ఈసారి ఎక్కడైతే జనరల్ కేటాయించినటువంటి స్థానాలలో 1000 రూపాయల దగ్గర నుంచి 5000 రూపాయల వరకు కూడా ఓటుకు నడుస్తూ ఉంది. పంపకాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఎవరు డబ్బుని ఎవరు పంచుతున్నా ఎవరు ఆపటం లేదు. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఈ డబ్బు పంపిణీ వ్యవహారాల్లో పాపం నెమ్మక నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు, చోద్యం చూస్తూ ఉన్నారు. ఇది చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితి అయింది. గతంలో వాళ్ళు ఉంటే డబ్బులు పంచడానికి కొంత మొహమాటపడి వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకొనే వాళ్ళు చూస్తుండగానే డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా వాళ్ళ ముందు అలాగే తీసుకుంటున్నారు, వీళ్ళు అలాగే ఇస్తున్నారు. ఇది మరీ ఒక పరిధులు దాటిందేమో అనిపిస్తుంది. సరే, ఏదైనా మిగిలినటువంటి దగ్గర జనరల్ కాని దగ్గర మాత్రం రిజర్వ్డ్ మున్సిపాలిటీల్లో ఓటుకు 500-1000 రూపాయలు నడుస్తుంది. కానీ జనరల్ మున్సిపాలిటీలో మాత్రం 1000 రూపాయల నుంచి పైన 5000 వరకు కూడా నడుస్తుంది. కొన్ని బాగా టైట్ ఉన్నటువంటి 1-2 వార్డ్స్ అట్లాంటి దగ్గర మాత్రం ఇంకొంచెం ఎక్కువ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మూడిటికి కూడా చాలా టైట్ సిచ్యువేషను. వాళ్ళు ఎవరు గెలిస్తే ఎవరికి ఎటువంటి భవిష్యత్తు ఉండబోతుంది అన్నటువంటి దాని మీద ఈ ఎన్నికలు ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది. భువన్ గారు, రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి కూడా మాట్లాడారు. వాటికి సంబంధించిన 4 బైట్స్ ఉన్నాయి సార్. బైట్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడదాము. బైట్స్ ప్లీజ్. అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది.
నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి గాని కొకైన్ గాని హెరాయిన్ గాని ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. హోష్ లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. లాస్ట్ కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి. ప్రతిపక్షాలను, జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారాల్ని, భార్యాభర్తల్ని ఎవరిని వదిలేలే వీళ్ళ పైశాచిక ఆనందంగాని. ఒక మానసిక రోగంతో, ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా, అసలు ఎంత భరితెగింపు. కేసీఆర్ తింటే మాత్రం అనే పొట్టుడా 2 ఏళ్లే నీ టైం అంతా 2 ఏళ్లే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్క. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో, కానీ నువ్వు పాతాళంలో దాక్కున్నా నీకు మాత్రం ఉంటది రా పొట్టుడా. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా, వాళ్ళకు నేను చెప్తున్నా మళ్ళా వస్తాం, టోకలు కట్ చేసే బాధ్యత అతి చేయకండి. నాయకులను ముట్టుకుంటే పెట్టాం, తప్పకుండా ఎంబడబడతాం, బరాబర్ ఎంబడబడతాం. లెక్క వెరి కూతలు కూసుకుంటా ఈరోజు వ్యక్తిగతంగా పొట్టోడని పొడుగోడని బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకుంటా, అది బుర్ర కాదు బురద మాత్రమే ఉందని మరొకసారి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి యొక్క ప్రసారాలను గిట్ట మనం చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకుంటా ఉంది. వయసు పెరిగినటువంటి పెద్ద మనిషి లెక్క గాని, చదువుకున్నటువంటి విఘ్నుడి లెక్క గాని నువ్వు ప్రవర్తిస్తలేవు, నీ మానసిక పరిస్థితి బాలేదని నాకెందుకు అనుమానం వచ్చింది. తప్పుడు గోళీలు ఏమని అటు ఇటు వేసుకుంటే బుర్ర తలకిందులుగా మాట్లాడుతుంటారంట. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇంత ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 12 సంవత్సరాలల్లా దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? హైదరాబాద్ నగరాలు వరదలలో కొట్టుకుపోయినప్పుడు 1 రూపాయి ఏమన్నా అదనంగా సాయం చేసిండ్రా? డివల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినవి మనం చెల్లించిన దాంట్లో రూపాయి చెల్లితే 58 పైసలు తినేసి 42 పైసలు మనకిస్తే ఇక చూసినా మేము నిధులు తెచ్చి. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడారు, ఇటు కేటీఆర్ అలాగే కేసీఆర్ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంతే కదండి, రాజకీయాల్లో మరి పార్టీల్లో శత్రువులు అందరితో